మరి ఎక్కడ టర్న్ అయింది సార్ లైఫ్ మీది? జబర్దస్త్ జబర్దస్త్ అంటే జబర్దస్త్. మరి ఇంత మంచి షో, మీకు లైఫ్ ఇచ్చిన షోని వదులుకోవడానికి ఏదైనా రీజన్ ఉందా? ఎవరు వదులుకోరు కదా. ఇప్పుడు అంత మంచి షో అంటున్నారు. నాకన్నా ముందు నాగబాబు గారు అవును. షో బిగినింగ్ నుంచి ఉన్నారు కదా, ఆయన వెళ్ళిపోయారు. అంటే వెళ్ళిపోవడానికి ఒక రీజన్ ఉంటుంది. ఇప్పుడు మనం దేన్నైతే నమ్ముకున్నామో, మనం దేన్నైతే బాగా ఇష్టపడ్డామో, దేన్నైతే మన జీవితం అనుకున్నామో, ఆ షోలో నుంచి వెళ్ళిపోవడానికి అనేక రీజన్స్ ఉంటాయి. బాబు గారు వెళ్ళడానికి ఒక రీజన్ ఉండదు. బట్ నా వరకు తీసుకుంటే నా రీజన్ ఏంటంటే, నా ట్రాక్ రికార్డు చూసుకుంటే జబర్దస్త్లోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి మొన్న మానేసిన వరకు కూడా ఒక్కరోజు కూడా ప్రాక్టీస్కి మానేయలేదు, ఒక ఎపిసోడ్ కూడా మానేయలేదు. దానివల్ల రియాలిటీ షో అంటే కూడా నేను వదులుకున్నారు ఎందుకు కదా మీరు? మానేయలేదు అంటే, అది నాకు లైఫ్ ఇచ్చింది. రెండోది, సినిమా షూటింగ్లు వచ్చినా సరే, ప్రాక్టీస్ రోజు, షూటింగ్ రోజు, సినిమా వస్తే కూడా నేను చెప్పి వెళ్ళిపోవచ్చు. ఈ ఎపిసోడ్కి రానన్నా వచ్చే ఎపిసోడ్కి వస్తాను. శకలక్ శంకర్తో అబ్బాయితో చెప్పి వెళ్ళొచ్చు, అప్పట్లో రచ్చరవి గారు చెప్పి వెళ్ళొచ్చు, మన బుల్లెట్ భాస్కర్ చెప్పి వెళ్ళొచ్చు. బట్ నాకు అది ఇష్టం లేదు. మేము 2 రోజులు షూటింగ్ చేస్తాం, 2 రోజులు ప్రాక్టీస్ చేస్తాం, అంటే 4 ఎపిసోడ్లు వస్తాయి. 2 రోజులు షూటింగ్ తర్వాత మళ్ళీ వచ్చే షూటింగ్ వరకు ఆ ఎనర్జీ ఇస్తుంది మాకు. ఇప్పుడు జబర్దస్త్ కళాకారులకి ఏంటంటే ఎవ్రీ ఫ్రైడే, ఎవ్రీ థర్స్డే ఒక సినిమా రిలీజ్ అయినంత ఆనందం మాకు. మీ ఎపిసోడ్ అంతమంది అంత రేటింగ్ ఇచ్చారు ఆ షోకి. అలా చేసినప్పుడు ఏమైందంటే, ఫస్ట్ లాక్డౌన్ కాకుండా కరోనా టైంలో, సెకండ్ లాక్డౌన్లో కరోనా ఉంది కదా, ఇది కొద్దిగా రిస్క్ ఎక్కువ ఉంటుంది మీ ఏజ్ గ్రూప్కి, మాలాంటి ఏజ్ గ్రూప్కి కొద్దిగా రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మేనేజ్మెంట్ మిమ్మల్ని కొన్నాళ్ళు ఆగమన్నారు అని నా కో టీమ్ లీడరు బుల్లెట్ భాస్కర్ చెప్పాడు. ఓకే. చెప్పినప్పుడు ఐ బిలీవ్, ఎందుకంటే మేనేజ్మెంట్ చెప్పమంటేనే కదా భాస్కర్ చెప్పాడు. అవును. భాస్కర్ చెప్తే నేను కూడా ఇంట్లో వాళ్ళు కూడా అప్పటికి ఎందుకులేండి, ఈ కరోనా టైంలో మనం వెళ్ళి ఏదైనా రిస్క్ వచ్చిందంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో మినిమం 20-30 లక్షలు ఉంటాయి కానీ బతికి బయటకు పట్టడం కష్టం. ఒకవేళ అది కూడా షూర్గా చెప్పలేం. 30 లక్షలు పోసినా సరే అయితే మనిషినేనే ఇస్తారు, లేదా బాడీనేనే ఇస్తారు. ఈ రెండే జరుగుతాయి ఇప్పుడున్న వాతావరణం. అనగానే ఆగిపోయాం. దానికి ముందు ఏమైందంటే, భాస్కర్ దగ్గర చేసినప్పుడు స్కిట్స్లో నా ప్రాధాన్యత తగ్గిపోయింది. నా క్యారెక్టర్ బాగా తగ్గిపోయి అంటే ఒక సాధారణ కంటెస్టెంట్ కంటా కూడా తగ్గిపోయింది. నేను కొద్దిగా బాధపడ్డా.